ప్రో కబడ్డీ లీగ్ 2024 వేలంలో కబడ్డీ ఆటగాళ్లు కోట్ల ధర పలికారు. క్రికెటర్లతో సమానంగా కోట్లు వెచ్చించి కబడ్డీ ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. ప్రో కబడ్డీ లీగ్ 2024 వేలం ఆగస్టు 15, 16 తేదీల్లో జరిగింది. ఈ వేలంలో రైడర్ సచిన్ తన్వార్ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. అతన్ని 2,15,00,000కు తమిళ తలైవాస్ దక్కించుకుంది. సచిన్ తర్వాత మహమ్మద్ రెజా అత్యధిక ధర పలికాడు. 2,07,00,000కు రెజాను హర్యానా స్టీలర్స్ సొంతం చేసుకుంది. ఈ వేలంలో గమన్ సింగ్ 1,97,00,000కు అమ్ముడుపోయాడు. ఇక స్టార్ ప్లేయర్ పవన్ సెహ్రావత్ ను మరోసారి తెలుగు టైటన్స్ వేలంలో కొనుగోలు చేసింది. 1,70,25,000కు పవన్ సెహ్రావత్ ను తెలుగు టైటన్స్ దక్కించుకుంది. కబడ్డీ వేలంలో పవన్ కోసం తెలుగు టైటన్స్ తో పాటు ఇతర ఫ్రాంచైజీలు కూడా పోటీ పడ్డాయి. వీరే కాకుండా 1,00,00,000 కంటే ఎక్కువగా అమ్ముడుపోయిన ప్లేయర్స్ ఎవరంటే భరత్ 1,30,00,000కి, మణీందర్ సింగ్ 1,15,00,000కి, అజింక్య పవన్ 1,10,00,000కి, సునీల్ కుమార్ ₹1,00,000 ధర పలికాడు. ఇక సీనియర్ ప్లేయర్ పర్దీప్ నర్వాల్ ను బెంగళూరు బుల్స్ కేవలం 70,00,000కు మాత్రమే కొనుగోలు చేసింది. సుర్జిత్ సింగ్ 60,00,000, ఫజిల్ అత్రాచాలి 50,00,000 మాత్రమే ధర పలికారు. ఈ వేలంలో అత్యధిక ధర పలికిన డిఫెండర్ గా యు ముంబాకి చెందిన సునీల్ కుమార్ నిలవడం గమనార్హం. హైయెస్ట్ రేట్ కు అమ్ముడిపోయిన విదేశీ ఆటగాడిగా మహమ్మద్ రెజా రికార్డు క్రియేట్ చేశాడు. అయితే ప్రో కబడ్డీ లీగ్ ఆదరణ పెరగడానికి కారణమైన స్టార్ ప్లేయర్ రాహుల్ చౌదరికి వేలంలో నిరాశ ఎదురైంది. కబడ్డీ వేలంలో అతడిని కొనడానికి ఏ ఫ్రాంచైజీలో ముందుకు రాలేదు. ప్రో కబడ్డీ లీగ్ ఆరంభ సీజన్స్ లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన రాహుల్ చౌదరి ఈసారి వేలంలో మాత్రం అన్సోల్డ్ ప్లేయర్ గా మిగిలాడు. రాహుల్ చౌదరితో పాటు సీనియర్ ప్లేయర్లు రోహిత్ గులియా, విశాల్ భరద్వాజ్, దీపక్ హుడా, రోహిత్ కుమార్, సురేందర్ నాడా, మోనూల్ ను ఏ ఫ్రాంచైజీలు కొనలేదు.